వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతల పాలిటీ కల్పతరు ఆయన. ఎవరు వచ్చి ఏ హెల్ప్ అడిగినా కాదనకుండా ప్రొసీడ్ అనే మనస్తత్వం ఉన్న ఆయన. రీసెంట్గా తన ఓన్ డైరెక్షన్లో రికార్డ్ బ్రేక్ అనే సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్కి రెడీ అయింది. 8వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమా గురించి, అలాగే టాలీవుడ్లో తన ప్రయాణం గురించి, తన కెరీర్ గురించి ఏం చెప్తారనేది శ్రీనివాసరావు గారి మాటల్లోనే విందాం. నమస్తే శ్రీనివాసరావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. మీ ఫస్ట్ టైం మీరు మెగాఫోన్ పట్టుకొని సినిమా చేశారు. ఆ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందు తీసుకొచ్చి ఎంత త్వరగా చూసి ఆశీర్వదిస్తారా అని ఎదురు చూస్తున్నాం. ఏంటి సార్, ఎంత అనుభవం ఉంది మీకు? ఇప్పటివరకు ఆ డైరెక్షన్ వైపు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాకి మీరు ఎందుకు డైరెక్షన్ చేయాలనిపించింది? యాక్చువల్గా నేను అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య నేను ఒక నారాయణమూర్తి గారితో సినిమా తీశాను. అది బాగా ఆడింది. నేను ఒక మెసేజ్ ప్రజలకి ఒక మంచి జరగాలి. నేను ఒక సినిమా తీస్తే దానివల్ల టికెట్ కొనుక్కునే వాళ్ళకి ఏదో రకంగా ఒక ఉపయోగం జరగాలి. అంచేత నాకు నచ్చినట్లు ఇన్నేళ్ల అనుభవంలో నాకు నచ్చినట్లు ప్రజలకు ఉపయోగపడి కలకాలం గుర్తుండిపోవాలి ఒక సినిమా తీస్తే. ఆ ఉద్దేశంతో నేను దగ్గరుండి రైటర్ని పెట్టుకొని రైటర్ గారితో తయారు చేయించుకున్న సినిమా ఇది. ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే, ఒక మన రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూస్తుంటాం, కొంతమంది అరుక్కుంటుంటారు, కొంతమంది పాపం ఏజ్డ్ పెద్దోళ్ళు ఉంటారు, కొంతమంది ఎవరు లేని అనాథలు చిన్నపిల్లలు కూడా అడుక్కుంటుంటారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చూడండి మీరు, చిన్న పిల్లలు, రకరకాల పిల్లలు, ఇంత పోష్ ఏరియాలో కూడా కొంతమందికి వాళ్ళకి ఏదో తోచింది చేస్తుంటారు, కొంతమంది అసహించుకుంటుంటారు, కొంతమంది వాళ్ళని చూడకుండా వెళ్తుంటారు. అది కామన్. అది ఇటువంటి వాళ్ళు అసలు భూమి మీదకి ఎందుకు వస్తారు, ఈ అనాథలు అనే వాళ్ళు ఎట్లా తయారవుతారు అనేది బిగినింగ్ ఒక 2 రీల్స్లో చూపించారు ఈ పిక్చర్లో. అనాథలు అసలు ఎట్లా ఉంటారు, ఎట్లా పుడతారు అని వీళ్ళని సాటి మానవుల్లాగా ఆదరించి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళలో ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభా శక్తి ఉంటుంది. ఆ ప్రతిభా శక్తిని వెలికి తీయటానికి ఒక బ్యాంక్ మేనేజర్ ఒక లేడీ పూనుకుంటే వాళ్ళని ఎట్లా సొసైటీకి ఉపయోగపడేవాళ్ళు. యాక్చువల్గా అయితే వీళ్ళు అందరూ విపరీతంగా అసహించుకుంటుంటే వాళ్ళ మీద వాళ్ళకే అయ్యో మనం ఈ భూమి మీద భారం అయిపోయాము, మనం ఎందుకని సూసైడ్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ కనపడి వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకొని వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి, వీళ్ళ నుంచి ఎంత సంతోష పెట్టాలని ఆవిడ పూనుకోవటం. అక్కడి నుంచి ఆవిడ వీళ్ళని ప్రతిభను గుర్తించి వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళని ఏ స్టేజ్కి తీసుకెళ్ళింది అనేది సినిమా వృత్తాంతం. ఓకే. అంటే మీరు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు, అలాగే కొన్ని డబ్బింగ్ సినిమాలు చేశారు. అందులో బిచ్చగాడు అనే సినిమా అసలు ఒక రికార్డ్ బ్రేక్ అయిపోయింది. ఇండస్ట్రీలో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక డబ్బింగ్ సినిమాల్లో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. సో ఇంత అనుభవం ఉంది కదా, మీరు చెప్పారు పాయింట్, అనాథలు వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీయటం ఇవన్నీ. సో ఈ సబ్జెక్ట్ అనుకున్న తర్వాత ఈ సబ్జెక్టుకు తగ్గట్టు ఆర్టిస్టుల సెలక్షన్ ఎలా చేశారు? యాక్చువల్గా కమల పిల్లల్లో వాళ్ళిద్దరూ యాక్చువల్గా ఆవిడకి రోడ్డు మీద వీళ్ళకి కనపడింది కమల పిల్లలు. వాళ్ళని తీసుకొచ్చి ఒకడేమో లావుగా ఉంటాడు, ఒకడేమో బారుగా ఉంటాడు. వీళ్ళిద్దరు దేనికి పనికి వస్తారని చెప్పి ఆవిడ గుర్తించి ఒక వ్యాయామం లాంటి దాంట్లో చేర్చి వాళ్ళని మంచి ఫైటర్గా తయారు చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా మంచి పాయికల కుటుంబం. ఎవరో ఈ బ్యాంక్ మేనేజర్. ఈ అమ్మాయి వాళ్ళ మదరు మున్సిపల్ కమిషనరు. వీళ్ళ నాన్నగారు ఎవరైతే చేరతీసిందో ఆ అమ్మాయి ఏజ్ కూడా వీళ్ళ ఏజ్ ఈక్వల్. వాళ్ళ పాయ ఎన్టీ రామారావు గారి కొడుకు హరికృష్ణ గారి మేజర్ యుద్ధంలో, అంటే సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే ఆయన యుద్ధంలో అసూలు బాసిన ఆయన కూతురి అమ్మాయి. ఓకే. వీళ్ళ మదర్ కూడా మున్సిపల్ కమిషనర్. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మిలిటరీ ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు. ఓకే. అట్లా వాళ్ళ చేతిలో పడి
ఆఖరికి వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే వీళ్ళని పోషించలేక వీళ్ళిద్దరు దివాళ్ళు ఎత్తారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని చైనా ఫైనల్ వచ్చేటప్పటికి భారతదేశంలో గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళు ఒక్కో చోట ఒక ప్రాబ్లంలో ఇరుక్కొని వీళ్ళు పూర్తిగా ఈ పిల్లల వల్ల నష్టపోతారు. వాళ్ళకున్న మొత్తం కంప్లీట్ ఆస్తి మొత్తం పోతుంది. వీళ్ళకి జరుగుబాటు లేని పరిస్థితిలో పొలం పని చేసుకొని ఆ రైతులందరూ వీళ్ళ మంచి తెలుసుకొని ఈ లేడీ నమ్ముకున్న నిజాన్ని నమ్ముకున్న శక్తిని మనందరం గుర్తించి ఆవిడ కళ నెరవేర్చాలని చెప్పి చైనా పంపించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ డబ్బు ఎట్లా సమకూర్చుకుంది, వాళ్ళని నమ్మి ఈవిడ చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలం వచ్చింది. ఒక మంచి పని చేస్తే మీరు చాలామంది సామెత ఉంది, మనం మంచి పని చేస్తే దేవుడే మనకు అండ ఉంటాడని. అది నిజంగా సినిమా మీద చూపిస్తున్నా ఎట్లా అండ ఉంటాడని మీరు చూడండి, సినిమాలో అర్థమవుతుంది. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ సెలెక్షన్ ఎలా చేశారు? నాకు కథకు అనుగుణంగానే అసలు ముందు కథ రాసుకోవడానికి ముందు ఇద్దరు లావుటారు, ఒక లావుతారు. జయసుధ గారు అబ్బాయి మా హైట్ ఉంటాడు, మా హైట్ ఉంటాడు. ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. జయసుధ గారు అంటే ఆవిడ మా ఇంట్లో మనిషి. ఇంకో బాబు కూడా మా బంధువుల అబ్బాయి. వీళ్ళిద్దరు ఒకళ్ళు లావుకుంటారు, ఒకళ్ళు బారుకుంటారు. వీళ్ళిద్దరిని బట్టి చంటి బంటి అని కథ తయారు చేసుకున్నాం. 5 ఏళ్ల క్రితం నుంచే తయారు చేసుకుని దానికి తగ్గట్టు తీసా సినిమా. దాంట్లో కొంచెం ఈ అనాథలకు ఎట్లా పుడతారు, అనాథల నుంచి వచ్చిన వాళ్ళు ఏ స్టేజ్కి మనం తీసుకెళ్ళగలం ఒక ఉద్దేశంతో అనేది చూపించారు. మరి ఆ చంటి బంటిని రికార్డ్ బ్రేక్ అని ఎందుకు మార్చినట్టు? అది మీకు ఒకటి చెప్తాను. నేను ఇది టైటిల్ సబ్జెక్ట్ రాసుకున్నప్పుడు పెట్టాను. నేను ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ ట్రైలర్ తయారైంది. ల్యాబ్కి వెళ్ళినప్పుడు నా చాటి స్నేహితులు అందరూ కూడా ల్యాబ్లో దాదాపు ప్రతిరోజు 20-30 మంది ఉంటారు. ఏంది మీరు వచ్చారంటే ట్రైలర్ చూసుకు. అసలు యాక్చువల్గా ఈ సినిమా 5 ఏళ్ల నుంచి ఒక్క ఫ్రేమ్ కూడా బయట పెట్టాల. మీకు కూడా బహుశా తెలిసి ఉండదు. నేను సైలెంట్గా నాకు తగ్గట్టు తీసుకోవాలని చెప్పి తీసుకున్న సినిమా ఇది. నేను ట్రైలర్ చూస్తానికి వెళ్తే మీరు సినిమా తీశారని వాళ్ళు నన్ను అడిగారు. అవునండి, నా ఇష్టం వచ్చినట్టు ఒక కథ తయారు చేసుకున్నాను. తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైలర్ చూపించాం. కానీ అందరు డైరెక్టర్లు దాదాపు 25 మంది డైరెక్టర్లు నించోని లేచి చప్పట్లు కొట్టి రికార్డు బ్రేక్ అంటే ఇదేనండి అని వాళ్ళంతటి వాళ్ళు అన్నారు. అంత గొప్ప చిత్రం నేను తీశానని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, సో అందుకే టైటిల్ కూడా రికార్డ్ బ్రేక్. యాక్చువల్ నాకు ఈ సబ్జెక్ట్ మీరు ఎప్పుడు చెప్పారంటే కోవిడ్ టైంలో చెప్పారు. అవును అవును చేయబోతున్నాను అని. అవును, అప్పుడు తయారు చేసుకున్నా. ఓకే, అంతకుముందు 2 years నుంచి తయారు చేసుకుంటాను. నేను తృప్తిగా వస్తే నేను నా పేరు నిలబడిపోవాలి. ఒక సినిమా తీస్తే ఈయన మంచి సినిమా తీశాడు అని మెచ్చుకోవాలి. నేను ఆ అప్రిషియేషన్ కోసం తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఇది. ఓకే ఓకే, సో మరి ఇంత డిలే ఎందుకు అయినట్టు ఇది? అంటే నేను ఈ ప్రపంచంలో కొత్త ఆర్టిస్టులు పెట్టి ఇంత బడ్జెట్లో ఎవరు తీయలేదు ఇది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చైనాలో ఫైట్ చేయాలి. ఆ చైనాకు తగ్గంత పెద్ద గ్రాఫిక్స్, అందులో ఫ్లైట్స్ ఉంటాయి, ఫ్లైట్స్ తయారు చేయాలి, ఆ స్టేడియం తయారు చేయాలి, 1,00,000 మంది జనం ఉండాలి. ఎంత క్రియేట్ చేయడానికి 3 years ఓన్లీ గ్రాఫిక్స్ వర్క్ పట్టింది మాకు. సినిమా షూటింగ్ దాదాపు ఒక 100 daysలో పూర్తి చేశాం. క్లైమాక్స్ ఒక్కటే 45 రోజులు షూట్ చేసాం. ఓకే, అందులో కూడా 45 రోజులు కూడా 250 మంది ఫారినర్స్ని తీసుకొచ్చి పెట్టా. ఓకే, సో ఇంత స్పాన్ ఆఫ్ టైం తీసుకున్నారు. ఓకే, బట్ ఈ సినిమాని తెలుగులోనే కాకుండా ఆల్ లాంగ్వేజ్ 8 భాషల్లో రిలీజ్ చేయాలని ఎప్పుడు అనిపించింది మీకు? దానికి తగ్గట్టు ఎప్పుడు షూటింగ్ కానీ అవన్నీ ఎప్పుడు చేశారు అదర్ లాంగ్వేజ్లో? యాక్చువల్గా నేను ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఇది మన ఇండియాలోనే కదా, ప్రపంచంలో ఎవరికైనా ఆ క్యారెక్టర్స్ పడతాయి. ఇది నేను ఇండియాలో చేశాను కానీ మన దేశంలోనే కాక ప్రతి మానవుడు ఆ సినిమా చూసి ఆదరిస్తారు. నేను ఫస్ట్లోనే బిగినింగ్లోనే అన్ని లాంగ్వేజ్లో తీయాలని అంత ఖర్చు పెట్టాను. లేకపోతే ఒక తెలుగులో నేను పెట్టిన బడ్జెట్కి వర్కౌట్ అవ్వదు ఆ పిక్చర్. ఓకే, సో ఈ సినిమాలో జయసుధ గారు అబ్బాయి ఒక క్యారెక్టర్ చేశారన్నారు కదా. సినిమా జయసుధ గారికి రీసెంట్గా చూపించినట్టున్నారు. ఆవిడ ఏమన్నారు? ఆవిడ చాలా బాగుందని నిన్న కూడా ఫోన్ చేసి చెప్పారు, తొందరగా రిలీజ్ చేయండి, క్లైమాక్స్ ఫైట్ ఇప్పటికే నేను బాగా బ్రహ్మాండంగా తీశానంటే ఇంకా ఎక్కువ ఉండాలంది. సో విజేంద్ర ప్రసాద్ గారు క్లైమాక్స్ చూసి కన్నీళ్ళు వచ్చినాయని నాకు మెసేజ్ కూడా పెట్టారు, ఆయన చెప్పారు. ఇంకా నేను అనుకున్నది నిజం అవుతుంది రిలీజ్ అయితే. నాకు డబ్బు కాదండి, డబ్బు ఖర్చు పెట్టాను, సంపాదిస్తాను నాకు కాదు. నాకు కావాల్సింది ఒక గొప్ప చిత్రం తీశాను, చరిత్రలో నిలిచిపోవాలి. ఆ ప్రయత్నం చేసి తీసిన సినిమా ఇది.